వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అభిషేకర్. ఏం చేస్తుంటారు సార్? నేను మా ఊర్లో వర్క్ చేస్తా అంట, పని స్మాల్ వర్క్. గ్రామం, మండలం? తొర్రూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన అంటే ఓకే పర్వాలేదు, కానీ అంత పర్ఫెక్ట్గా లేదు కేసీఆర్ పాలన లెక్క. ఎలా అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, దాదాపు యాడింగ్ చేస్తాం రేపు మాపు అనుకుంటే తిరిగి కూడా సరిపోతుంది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళ పరిస్థితి దారుణం. ఇప్పుడు నాది మా మిస్సెస్ మ్యారేజ్ 2 years అవుతుంది. ఇప్పుడు రేషన్ కార్డుల పేరు యాడింగ్ అన్నారు. యాడింగ్ కోసం దాదాపు నేను తిరగని మీ సేవ సెంటర్ లేదు. కొన్ని మీ సేవ సెంటర్లు పోతే బ్లాక్లో వాళ్ళు 2000 ఇస్తే యాడింగ్ చేస్తామని అంటుర్రు. ఎట్లుంటుంది ఇట్లయితే పరిస్థితి? మా ఊరు విషయానికి వస్తే మా ఊళ్ళో సరిగా రోడ్డు పని లేదు. మా కంటపాలెం రోడ్డు ఉంటుంది, దాదాపు అందులో మనిషిని పడుకోబెట్టచ్చు, ఆ రేంజ్లో ఉంటుంది. కొంత దారుణంగా ఉంటుంది రోడ్లు పరిస్థితి. ఇంతవరకు ఎమ్మెల్యే సాబు చెప్పినా ఎవరు చెప్పినా రెస్పాండే కాలేదు. ఇలా అయితే ఎలా? ఒకప్పుడు కేసీఆర్ పాలన కూడా పర్లేదు, బెటర్, బాగుంది. కానీ ఇప్పుడు వచ్చిన పాలన అంత బాగలేదు. హైదరాబాద్లో అదేదో డ్రాక్రా అని సంథింగ్ అదని చేశారు. దానివల్ల మా వాళ్ళు చాలా నష్టపోయారు. ఇండ్లు ఊళ్ళు కొట్టుకోరు, అన్ని కొట్టుకొని పనికి బతుకు తిరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా అవస్థపడ్డారు. ఈ విధంగా ఉంటే కష్టం. నెక్స్ట్ సారి వచ్చేటప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి రావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి చేసిన పాలన కూడా కొన్ని బెటర్గా ఉన్నాయి, చాలా బెటర్గా ఉన్నాయి. కొన్ని పనులు అయితే చాలా బాగున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన అవినీతి పరులైన కానీ వీళ్ళని పట్టుకోవడం, మహిళల కోసము బస్ ఫ్రీ పథకాలు పెట్టడము, గ్యారంటీలో 6 గ్యారంటీలో 2 అయితే ఇప్పటివరకు అయితే పర్ఫెక్ట్గా ఒకటి మహాలక్ష్మి పథకం అయితే బాగా నడుస్తుంది. అది చాలా ఉపయోగం ఉన్నది ఆడవాళ్ళకు. ఎందుకంటే ఒకప్పుడు లేడీస్ బస్సు ఎక్కాలన్నా భయపడేది, ఇప్పుడు అలా కాకుండా ఫ్రీ ఎక్కుతారు. వాళ్ళు ఫ్రీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్రీగా వెళ్తారు, ఫ్రీగా వస్తారు. కాబట్టి అది ఓకే, బెటర్. ఇప్పుడు గ్యాస్ ఇచ్చారు, ఉచిత గ్యాస్ అని. దానివల్ల ఏమవుతుందంటే కొందరికి సబ్సిడీ వస్తుంది, కొందరికి సబ్సిడీ రావట్లేదు. సబ్సిడీ రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈ సంవత్సరం నుంచి తీసుకున్న వాళ్ళకే సబ్సిడీ అని వస్తారు, పాత సంవత్సరం ఉన్న వాళ్ళకి సబ్సిడీ, ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు సబ్సిడీ లేదంటారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. ఉన్నోళ్ళకైతే నో ప్రాబ్లం, లేనోనికి మిడిల్ క్లాస్ వానికి ప్రాబ్లం అవుతుంది. అది కాకుండా ఇది ఒక్కటి సెట్ చేస్తే బాగుంటుందని అభిప్రాయం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉండదంటే, ఇప్పుడు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే దానికి లేట్గా రెస్పాన్స్ అయ్యేది. అంటే తొందరగా కాకుండా చిన్నగా నిదానంగా. ఇప్పుడు 1 weekలో అవ్వాల్సిన సొల్యూషన్ కాస్త ముందుగా 10 days 15 days అలా అయితే బాగుంది. కేసీఆర్ పాలన బాగుంది, రేవంత్ రెడ్డి పాలన. కానీ 2 కంపేర్ చేస్తే కేసీఆర్ పాలన కొంచెం బెటర్గా ఉన్నట్టు ఫీలింగ్. ఎందుకంటే మిషన్ భగీరథ అయినా కానీ, రోడ్ల మట్టి కాలువల్లో పీయడం అయినా కానీ, రోడ్లు వేయడం కానీ కొంచెం బెటర్. రైతులకు వేయడం కానీ, ఉచిత కరెంట్ అయినా కానీ బెటర్గా ఉన్నది. ఈయన కూడా ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా 6 months 5 months అట్లా అవుతుంది. దగ్గరే 1 year కావాల్సింది, అంతే కదా. ఇంకా 4 yearsలో ఏం చేస్తాడో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.